హాయ్ అండి. కొబ్బరి, క్యాబేజీ పోపు పెడుతున్నానండి. తాలింపులకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ఒక చెక్క కొబ్బరి వేస్తున్నాను. నూనె వేసుకోవాలి. నూనె వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను చేసిన కూరలు కానీ మీకు నచ్చితే గాక. ఆవాలు వేగినాయండి. ఆవాలు వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు వేసుకుని ద్వారగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకుని వేపుకోవాలి. ఈ తాలింపులు వేగినాయండి. వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలండి. క్యాబేజీని బాగా బాగా చిన్నగా తురుముకోవాలండి. తురుముకున్న క్యాబేజీ వేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఈ తాలింపులు వేగిన తర్వాత బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి. బాగా తురుముకోవాలి. గమ్మున మగ్గిపోతాయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే నేను చేసిన కూరలు మీకు నచ్చితే కాక నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సన్నగా తురుముకుంటే నేను గమ్మున మగ్గుతుందండి. పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలాగా తిప్పి గరిటెతోటి ఇలా తిప్పండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు క్యాబేజీ మగ్గాలి కదండి, పచ్చిది కదా. తారించుకుని ఉడకబెట్టుకుని పిండుకుని వేసుకోవచ్చు. అది సప్పనిస్తుందండి. ఇలా అవుతే కమ్మగా ఉంటుందండి. ఉడకబెట్టేస్తాం కదండి, అంతకు సప్పగా ఉంటుంది అన్నమాట. అది బాగానే ఉంటుంది కానండి, ఇది ఇంకా కమ్మగా ఉంటుందండి. ఇంకా సగం మగ్గాక సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్లోనే వేసుకోవచ్చండి, మీ ఇష్టం. మగ్గుతుందండి గమ్మున వేసుకుంటే. ఫస్ట్లో కూడా గమ్మున మగ్గుతుందండి సాల్ట్ వేసుకుంటేనే. ఉల్లిపాయలు కానీ కాయగూరలు ఏవైనా సరే మనం ఈ సాల్ట్ ఉప్పు వేసుకుంటే గమ్మున మగ్గుతుంది. మూత పెట్టుకోక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అదిగోండి చూడండి, బాగా మగ్గిపోయిందండి. పొడి పొడి ఆడుతూ ఉందండి. బాగుంటుందండి. ఇది బాగా మగ్గిపోయాక కొబ్బరి తురుము వేసేసుకుని ఒక 2 నిమిషాలు గరిటెతో తిప్పేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే చాలండి. ఎక్కువ వేగక్కర్లేదండి. అంతే అండి. కొబ్బరి క్యాబేజీ పోపు అండి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, తక్కువగానే వేసుకోవచ్చండి. బాగుంటుందండి. హెల్త్కి ఎంతో మంచిదండి. క్యాబేజీ వాడాలంటారు కదండి, వారానికి 2 సార్లన్నా తినాలంటండి క్యాబేజీ కూర పోపండి. అంతే అండి. ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. లేదండి, మేము కొత్తిమీర ఎక్కువ వేసవకాలంలో పాడైపోతుందండి. నా ఛానల్